హలో డ్రామా లవర్స్, ఈరోజు అంగముత్య అంజీ సెక్షన్ ఈ డ్రామా ఎపిసోడ్ 8 చెప్పుకోబోతున్నాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూడండి, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. డ్రామాలోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డ్రామా స్టార్టింగ్ జేజాకి వచ్చేసి వాళ్ళ బాబాయ్ చెప్తూ ఉంటాడు, కి హెల్త్ బాగాలేదు కదా, నువ్వు వాడిని దగ్గరుండి నువ్వే చూసుకోవాలని చెప్పేసి అంటూ ఉంటే, కానీ జేజే మాత్రం యూరి తోటి ఆ రోజు ఫారెస్ట్లో ఉంటుంది కదా, అదంతా కూడా తలుచుకుని ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి కీఫర్ కూడా బాగా హర్ట్ అవుతూ ఉంటాడు కదా, అదంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క జేజే వాళ్ళ బాబాయ్ అయితే చెప్తూ ఉంటాడు అనమాట, నువ్వేం కంగారు పడుకు, మీ స్కూల్లో ఆల్రెడీ నేను మాట్లాడాను మీ హెడ్ మాస్టర్ తోటి, కి అయితే రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, నువ్వు వాడికి తోడుగా ఉండు, నేనైతే బయటికి వెళ్ళే పని ఉంది, అందుకే నేనైతే నీకు ఇస్తున్నాను, వాడి జాగ్రత్తలన్నీ కూడా నువ్వే తీసుకోవాలి, నువ్వేం మళ్ళీ ట్రబుల్లో పడొద్దు, నీకు ఇదే చెప్పడం చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండు, ని అయితే జాగ్రత్తగా చూసుకొని చెప్తూ ఉంటాడు. కానీ జేజే మాత్రం మాటలైతే అసలు విందనమాట. తనైతే యూరి ఇంకా కీఫర్ గురించి ఆలోచిస్తుంటది. ఇంక వాళ్ళ బాబాయ్కి అయితే డౌట్ వచ్చి అడుగుతుంటాడు, నేనేం చెప్తున్నాను ఇప్పటి వరకు నువ్వు విన్నావు, అసలు నీతోటే మాట్లాడుతున్నానని చెప్పేసి అంటుంటే, ఇంకప్పుడైతే జేజే అది కూడా విందనమాట. ఇంకా అలానే ఆలోచిస్తుంటది. ఇంక వాళ్ళ బాబాయ్ అయితే జేజే నీకే చెప్తున్నాను అర్థమవుతుందా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంకా తనైతే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంటది అనమాట. నేనేం చెప్పానో నీకు అర్థమవుతుందని చెప్పేసి అడుగుతుంటే, ఇంకా జేజే అయితే ఇప్పుడు అర్థం కాలేదంటే మళ్ళీ తిడతారేమో అని భయంతో, అర్థం అవ్విందిలో ని బాగా చూసుకోమంటున్నారు అంతే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా, అవునా ఇంకా నీకు వినిపించలేదేమో అనుకున్నాను, బాగానే వినిపించిందిలే, ని నీకే ఇస్తున్నాను, వాడిని అయితే బాగా చూసుకో, వాడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళకు, నేను మీ స్కూల్లో అంతా కూడా మాట్లాడేసా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా జేజ కూడా చెప్తూ ఉంటుంది, సరే నేను ని బాగా చూసుకుంటాను, అలానే కాదు మాకు పాత పగలు ఏమైనా ఉంటే కూడా నేను కూర్చొని సార్ట్అవుట్ చేస్తాను, అవన్నీ కూడా వాడితో మాట్లాడతాను, మీరు తిరిగి వచ్చేసరికి మా ఇద్దరికి ఏ ప్రాబ్లం లేకుండా నేను అంతా కూడా సెట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ బాబాయ్తో చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా అలా చెప్పేసరికి వాళ్ళ బాబాయ్ కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. నాకు కూడా కావాల్సింది ఇదే, మీ ఇద్దరు కూడా ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి అని చెప్పేసి, సరే నేను వెళ్తాను ఇక్కడి నుంచి అని వెళ్ళిపోతుంటాడు. ఇంక వాళ్ళ బాబాయ్ వెళ్ళిపోయిన తర్వాత అయితే జేజే అయితే ఆలోచిస్తుంటది, నేను అసలు కి హెల్త్ బాగాలేదు, వాడి గురించి ఆలోచించకుండానా నా ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించుకుంటున్నానని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇంకా జేజే అయితే ముందు రోజు జరిగిన గొడవ అంతా కూడా తలుచుకొని కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటది అనమాట. ఇంకా జేజే అయితే అలా ఏదో ఆలోచిస్తూ ఉంటుంటే పక్క నుంచి అయితే వద్దు ప్లీజ్ నన్ను వదిలేయండి, వద్దు ప్లీజ్ నన్ను వదిలేయండి అని చెప్పేసి నిద్దట్లోని అరుస్తూ ఉంటాడనమాట. ఇంకా జేజే అయితే వాడి దగ్గరికి వెళ్ళి, నీకేమవ్వింది, నీకేం అవ్వలేదు, నేనున్నాను, నువ్వు బాగానే కదా ఉన్నావు అని చెప్పేసి అంటుంటే, ఇంక వాడు వచ్చేసి ఏమండనమాట, సైలెంట్గా ఉంటాడు. ఇంక వాడైతే నిద్దట్లో నుంచి పైకి లెగిసేసరికి జేజే అయితే, నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటే, ఇంక అయితే వాడు వెంటనే అంటూ ఉంటాడనమాట, ఏంటి నీకు ఆనందంగా ఉందా, నిజంగా నీకు ఆనందంగా ఉండే ఉంటుందిలే, ఎందుకంటే తన్నులు తినేది నేను కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నువ్వు ఉంటే నాకు చిరాగ్గా ఉందని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా జేజే వచ్చేసి, ఎందుకు వెళ్ళిపోమంటున్నావు, నేనేం అనలేదు కదా, నేను సైలెంట్ గానే ఉన్నాను, నేనేం అన్నా అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంక వాడైతే వెళ్ళిపో అనే చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జేజే అయితే వాడి మాటలు పట్టించుకోదు. ఇంక కి అయితే కోపం వచ్చేసి అరుస్తూ ఉంటాడనమాట, ఎందుకు వెళ్ళమంటే వెళ్ళడం లేదు, నా ప్రాణానికి నువ్వు ఒకదానివి ఉన్నావు ఇక్కడ, ప్లీజ్ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా జేజే వచ్చేసి ఫీల్ అవుతూ అంటూ ఉంటదనమాట, ఎందుకు ఎప్పుడు నువ్వు నన్ను దూరంగానే పెడుతుంటావు, నేను నీ కోసం ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసు, నీ గురించి అలా ఆలోచిస్తున్నాను, కానీ నువ్వు మాత్రం నన్ను ఒక మ్యాడ్లా చూస్తున్నావు ఎందుకని అని చెప్పి ఇంకా తను కూడా ఫీల్ అవ్వ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంటది. ఇక్కడి నుంచి చూపిస్తుంటారు, అసలు జేజేని ఎందుకు దగ్గరగా రానవ్వడు, అసలు ఎందుకు మాట్లాడు తనతో అని చెప్పేసి పాస్ట్ అంతా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళ పాస్ట్ లోనైతే జేజే ఇంకా అయితే చాలా క్లోజ్ గా ఉంటారనమాట. చిన్నప్పుడు స్టోరీ అంతా కూడా చూపిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు అయితే చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ గా ఉండి అన్ని కూడా కలిసి ఆడుకుంటారు. ఏమైనా చేద్దామన్నా సరే ఇద్దరు కలిసే మాట్లాడుకొని అన్ని చేస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా కూడా జేజే అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచే. తను లేకపోతే అసలు ఉండనేవాడు, అంతలా ఇష్టపడుతూ ఉండేవాడు అనమాట జేజేని. ఇంక వాళ్ళిద్దరైతే కలిసి ఆడుకుంటూ ఉంటుంటే ఇంకప్పుడే జేజే వాళ్ళ అమ్మాయితో వస్తూ ఉంటారనమాట. ఇంకా ఆవిడైతే కొద్దిగా దూరంగానే పెడుతూ ఉంటారు, జేజేని మాత్రం కొద్దిగా ప్రేమతోటి దగ్గరికి తీసుకుంటూ ఉంటారు.
ఇంకా ఆవిడ తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా యారెస్కి ఇస్తూ ఉంటుంది అనమాట. నీకేం పని ఇక్కడ కలిసి తనతో పాటు ఆడుతున్నావు, ఇంట్లో చాలా పని ఉంది కదా, ఆ పని అంతా నువ్వే కదా చేయాలి, వెళ్ళి కాయగూరలన్నీ కూడా తీసుకొని వెళ్ళి మంచిగా ఫుడ్ వండేసి అంతా కూడా ప్రిపేర్ చెయ్యు, నువ్వు ఇలా బయట ఆడొద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా జేజకు కూడా నువ్వెందుకు వాడితో ఆడుతున్నావు, నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా వాడితో ఆడొద్దని, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు, వాడే అన్ని పనులు చేస్తాడు, ఇదిగో తీసుకొని వెళ్ళి త్వరగా ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి రెడీగా ఉంచని చెప్పేసి యారెస్కి ఇస్తూ ఉంటది అనమాట. యారెస్కి అయితే ఆ ఏజ్ లో అయితే తనకి ఏం తెలియదు కదా. ఇంక వాడేమనుకుంటాడంటే పర్లేదు మా అమ్మగారే కదా చెప్పింది, అది కూడా ఎవరికో కాదు కదా, ఫుడ్ అంతా కూడా నాకు మా చెల్లికి మా అమ్మకే కదా, నేను ప్రిపేర్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అనుకొని ఇంక వాడైతే ప్రతి చిన్న పని కూడా ఇంట్లో వాడికే చెప్తూ ఉంటది అనమాట జేజే వాళ్ళ అమ్మ అయితే. ఇంక వాడు కూడా సరే అని చెప్పేసి అన్ని చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ లో అయితే చాలా బాధగా ఉంటది అనమాట యారెస్ని చూస్తుంటే. ఇంకా జేజే వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే జేజే దగ్గరికి వెళ్ళి తనకి ముద్దులు పెట్టి తనను కూడా పెట్టమని చెప్తుంటది అనమాట. నాకు క్యూట్ లిటిల్ ప్రిన్సెస్ కదా నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకో పక్క అయితే యారెస్ అయితే ఫీల్ అవుతుంటారనమాట. పర్లేదు ఏం అవ్వదులే, జేజే నాకు చెల్లి కాబట్టి జేజే వాళ్ళ అమ్మ కూడా నాకు సొంత అమ్మలక్కే సమానం, ఎందుకంటే వాళ్ళిద్దరే నాకు ఉన్నారు, ఇంకెవరు లేరు, నాకు జేజే అంటే చాలా ఇష్టం, అలానే వాళ్ళ అమ్మగారు అన్న కూడా నాకు చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళ అమ్మ మా అమ్మే కాబట్టి అని చెప్పేసి అనుకొని కొద్దిగా ఫీల్ అవుతుంటాడనమాట. ఆ ప్రేమ అంతా కూడా వాళ్ళకి సగం కూడా చూపించడం లేదని చెప్పేసి బాధపడుతుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే ఆ నెక్స్ట్ డే వచ్చేసి జేజే ఇంకా యారెస్ ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ అమ్మ వస్తువులతోటి కొద్దిగా గేమ్స్ అవన్నీ కూడా ప్లే చేస్తుంటారు. ఇంకా వాళ్ళిద్దరికైతే తెలియదు అనమాట అవి వాళ్ళ అమ్మ వస్తువులు అని చెప్పేసి, నార్మల్ గా చిన్నపిల్లలు కాబట్టి అలానే ఆడేసుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే జేజే వాళ్ళ అమ్మ అయితే వస్తూ ఉంటది అనమాట. నువ్వేంటి అసలు నా వస్తువులను తీసుకొని ఏం చేస్తున్నావు, ఇలాంటివేవి నువ్వు చేయకు, నాకు చాలా చిరాగ్గా ఉంటది అని చెప్పేసి తన చేతిలో నుంచి తను ఆడుతుంటే పౌడర్ డబ్బా అవన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటదనమాట. చిరాగ్గా ఫేస్ అంతా పెట్టుకొని ఉంటది. ఇంక జేజే వాళ్ళ అమ్మ వచ్చేసి పక్కనున్న ఆవిడతో చెప్తూ ఉంటదనమాట. అలా విసిగిస్తూనే ఉంటాడు. చాలా చిరాగ్గా ఉంటది. నేను మార్కెట్‌కి వెళ్ళాను గ్రోసరీస్ అవన్నీ తేడానికి. తెచ్చేలోపు చూడు ఎలా చేశారో. వీళ్ళని చూస్తేనే చాలా చిరాగ్గుంది వాడిని చూస్తుంటే. ఎందుకంటే వీళ్ళిద్దరు పిల్లలు ఒకటే గాని ఫాదర్స్ వేరు కదా అని చెప్పేసి అంటూ ఉంటది. జేజే వాళ్ళ మదర్‌కి అయితే ఇద్దరు హస్బెండ్స్ అనమాట. అందుకే వాళ్ళిద్దరిని వేరు వేరుగానే చూస్తూ ఉంటది. జేజే వాళ్ళ మదర్‌కి అయితే జేజే అంటే నెక్స్ట్ మ్యారేజ్ అంటే అసలు ఇష్టం అనేది కాదు. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాలనుకుంటున్నాను, వీళ్ళతో నాకు చాలా చిరాకు వస్తుంది, ఎన్ని రోజులని ఇలా ఇంట్లోనే ఉంటాము, నా దగ్గర సేవింగ్స్ కూడా ఎక్కువగా లేవు, తక్కువ ఉన్నాయి అని చెప్పేసి అంటుంటే ఇంకా ఆవిడ కూడా ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతుంది, ఇద్దరు పిల్లలు పెట్టుకొని జాబ్ అంటుందని చెప్పేసి చూస్తూ ఉంటది. ఇంకో పక్క యారెస్ అయితే వంగి వంగి చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అదైతే ఆవిడ గమనిస్తుంటది. నీ పద్ధతి ఏం నాకు నచ్చలేదు, అలా మాట్లాడుకున్నప్పుడు అలా వినకూడదని నీకు ఆ మాత్రం తెలీదని చెప్పేసి యారెస్ని అయితే తిడుతూ ఉంటది. నేను నీకేం చెప్పాను, నీ పని జేజేని జాగ్రత్తగా చూసుకోవడమే కదా నీ పని, వెళ్ళి జేజేని జాగ్రత్తగా చూసుకో, ఇక్కడి నుంచి వెళ్ళి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంక యారెస్ కూడా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంక వాడైతే ఒక ప్లేస్ లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటాడనమాట. వాళ్ళ అమ్మ అన్న మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు కదా. అయితే వాడైతే అనుకుంటూ ఉంటాడు మనసులోని, ఏంటి మా ఇద్దరు ఫాదర్స్ వేరే అయినా సరే ఏం పర్లేదు, జేజే ఎప్పటికీ నా సొంత చెల్లె, నేను ఎప్పటికీ దాని సొంత అన్నయ్యనే, ఎవరు వచ్చినా సరే మా బాండింగ్ ని అయితే అసలు విడగొట్టలేరు అని చెప్పేసి వాడే అనేసుకుంటూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే జేజే వచ్చేసి నాకు ఆకలి అవుతుందని చెప్పేసి యారెస్కి చెప్తూ ఉంటుంది. జేజే వాళ్ళ మదర్ అప్పుడు ఇంట్లో ఉండరు అనమాట. ఇంకా వాడేం చేస్తాడంటే మన దగ్గర డబ్బులు కూడా లేవు కదని చెప్పేసి అంటూ ఉంటే, ఏమో నాకు తెలీదు, నాకు ఏమైనా తినాలనిపిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా వాడు వెళ్ళి కిచెన్లో ఏమైనా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నవన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు అనమాట. అక్కడ ఏమైతే దొరకవు, కనీసం మనీ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పేసి అది కూడా చెక్ చేస్తూ ఉంటాడు. కానీ వాడికైతే ఏం దొరకవు. ఇంక వాడికైతే చాలాసేపు వెతికిన తర్వాత కొద్దిగా చిల్లర డబ్బులు అనేవి దొరుకుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా జేజకి చెప్తూ ఉంటాడు, నేను నీ కోసము ఫుడ్ తెస్తాను తినడానికి, నువ్వు ఇక్కడ ఉండు, నీకు హెల్త్ బాగాలేదు కదా, ఇంట్లో జాగ్రత్తగా ఉండని చెప్పేసి వాడైతే వెళ్తూ ఉంటాడనమాట ఫుడ్ తేవడానికి. ఇంక వాడు ఫుడ్ అంతా కూడా తీసుకొని వస్తుంటాడనమాట హ్యాపీగా. జేజే ఇప్పుడు హ్యాపీగా ఉంటది, ఫుడ్ అంతా తింటది కదా, తన ఆకలి కూడా అంతా బాగా అయిపోతుందని చెప్పేసి వాడైతే సంతోషంగా వస్తుంటే ఇంకప్పుడే జేజే వాళ్ళ అమ్మ వచ్చేసి స్లిప్పర్ పట్టుకొని వాడిని
కొట్టడానికి వెళ్తుంటదనమాట. అసలు నువ్వెక్కడికి వెళ్ళావు? ఎప్పుడు తిండి గోలేనా నీకని చెప్పేసి వాడి మీద అయితే అరుస్తుంటదనమాట. నీకేం చెప్పాను జేజేని విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పాను కదా! అది కూడా తనకి ఫీవర్ హైలో ఉంది. అయినా సరే నువ్వు వెళ్ళావంటే నిన్నేమనాలి? నువ్వు చాలా వరస్ట్ అని చెప్పేసి పాపం వాడినైతే అలానే తిడుతూ ఉంటది. నిన్నిక్కడి వరకు ఉండనిచ్చేది ఎందుకంటే జేజేని నువ్వు తోడుగా ఉంటావని చెప్పేసే ఉండమన్నాను. లేదంటే నీలాంటి వాడిని నేనసలు ఇంట్లోనే పెట్టుకోను అని చెప్పేసి చిన్నపిల్లాడని కూడా చూడకుండా అలానే తిడుతూ ఉంటదనమాట. ఇంక వాడైతే పాపం ఫీల్ అవుతూ ఉంటాడు. ఏడుస్తూ ఉంటాడు. నేనసలు ఆమెను వదిలేసి ఫుడ్ కోసమే కదా వెళ్ళానని చెప్పేసి బాధపడుతుంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే ఇంకో సీన్ చూపిస్తుంటారనమాట. జేజేకైతే హాస్పిటల్‌లోనే అడ్మిట్ చేస్తుంటారు. ఇంకో పక్క ఆర్ఎస్ అయితే స్కూల్‌లో జాయిన్ అయిన ఫస్ట్ రోజని చెప్పేసి వాడైతే చదువుకుంటుంటాడనమాట హాస్పిటల్‌లోనే. డాక్టర్ వచ్చేసి జేజేకి చాలా సీరియస్‌గా ఉంది. ఎవరైనా సరే పక్కన 24 అవర్స్ అలానే ఉండాలి. తనకి ఫీవర్ ఇంకా కోల్డ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. వాటర్ అది ఎక్కువ పట్టకుండా తనని చాలా బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్ల కదా! అంత పెయిన్‌కైతే తట్టుకోలేదని చెప్పేసి అంటుంటే, ఇంకో పక్క ఆర్ఎస్ అయితే చిన్న పిల్లాడు కాబట్టి వాడైతే ఫస్ట్ డే స్కూల్‌కి వెళ్ళాడని చెప్పేసి ఇంకా టీచర్లు వాళ్ళు తిడతారు. హోంవర్క్ అది చేయపోద్దని చెప్పేసి వాడైతే హోంవర్క్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. వాడలా చదువుకోవడం అయితే జేజే వాళ్ళ మదర్‌కైతే నచ్చదనమాట. "అసలేం చేస్తున్నావు నువ్విక్కడ? ఇక్కడ ఎందుకున్నావు? నిన్ను ఎందుకు పెట్టానిక్కడ? జేజేకి హెల్త్ బాలేదని నువ్వు తనని చూడకుండా నువ్వు నీ చదువు చదువుకుంటున్నావా? నువ్వు చాలా సెల్ఫిష్‌వని" చెప్పేసి అలానే తిడుతూ ఉంటది. ఆవిడొచ్చి "నువ్వే కదా జేజేకి వాటర్ తాగించావు. నీకు చెప్పాను కదా వాటర్ తాగించొద్దని" చెప్పేసి అంటూ ఉంటే, ఇంక వాడొచ్చేసి "లేదు లేదు నేనేం వాటర్ తాగిచ్చలేదు. నేను నిజంగా చెప్తున్నాను. నేనసలు వాటరే ముట్టలేదని" చెప్పేసి అంటూ ఉంటే, "నువ్వింక ఆపుతావా? నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. ఎక్కడికైనా ఆపేసేయి" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక పాపం ఆవిడెన్నన్నా సరే వాడైతే పట్టించుకోడనమాట. వాడి బుక్స్ అవన్నీ కూడా సర్దుకుంటూ ఉంటాడు. ఇంక జేజే వాళ్ళ అమ్మకైతే వాడిని అలా చూస్తూ చూస్తూ కోపమొచ్చేసి వాడినైతే "నువ్వు నిలబడని" చెప్పేసి తన హ్యాండ్ పట్టుకొని నించోబెట్టేస్తుంటదనమాట. "నువ్వింకా రేపటి నుంచి స్కూలుకి వెళ్ళాల్సిన అవసరం లేదని" చెప్పి వాడితో అంటది. ఇంక వాడైతే "ఎందుకు వెళ్ళొద్దు నేను స్కూలుకని" చెప్పి అమాయకంగా అడుగుతూ ఉంటాడనమాట. "ఎందుకంటే నీకన్నీ నేను ఆన్సర్ ఇవ్వాలా ఏంటి? నా దగ్గర మనీ ఏం లేవు. నా మనీతో నువ్వు చదవడం ఏంటి? నా దగ్గర మనీ కూడా లేవు. నువ్విప్పటికి నీ చదువు ఆపేసేయి" అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఇంక వాడైతే పాపం అమాయకంగా ఫేస్ అంతా పెట్టుకొని అలానే చూస్తూ ఉంటాడు జేజే వాళ్ళ అమ్మ వైపు. ఇంక వాళ్ళ అమ్మ అయితే అసలు ఆపదనమాట. ఇంక అలా స్టార్ట్ చేస్తూనే ఉంటది. "చూడు హాస్పిటల్ బిల్ ఎంత వరకు అవ్విందో ఇదంతా నీ వల్ల కదా జరిగింది. ఎందుకంటే నువ్వు జేజేని సరిగ్గా చూసుకోలేదని" చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వీడైతే "కానీ నేనెందుకు స్కూలుకి వెళ్ళకూడదు? నేను వెళ్తాను. నా స్కూల్‌తో నీకేం ప్రాబ్లమ్ లేదు కదా! కనీసం గవర్నమెంట్ స్కూల్‌లో అయినా సరే జాయిన్ చేయండి" అని చెప్పి అంటూ ఉంటే, "లేదు లేదు నిన్ను గవర్నమెంట్ స్కూల్‌లో కూడా జాయిన్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే నువ్వు జేజే దగ్గరుండి తనని జాగ్రత్తగా చూసుకోవాలి. తన బాధ్యత అంతా కూడా నీదే. దానికి బాగా సేవలవన్నీ కూడా నువ్వే చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వాడైతే బెగ్ చేస్తూ ఉంటాడనమాట. "ప్లీజ్ ప్లీజ్ నన్ను స్కూల్ చదవనివ్వు. నాకు చదువంటే చాలా ఇష్టం. అంతేకాదు నేను బాగా చదువుతాను కూడా. నన్ను అర్థం చేసుకో. నేను చదువుతానని" చెప్పేసి చిన్న పిల్లాడు కాబట్టి గోల గోల చేస్తూ ఉంటాడనమాట. ఇంకా జేజే వాళ్ళ అమ్మకైతే కోపమొచ్చేస్తుంటది. ఇంక వాడికైతే తిడుతూ ఉంటదనమాట. "నీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా! నువ్వింక స్కూలుకి వెళ్ళకూడదని. మళ్ళీ స్కూలుకి వెళ్తాను ఎందుకంటున్నావు" అని చెప్పేసి వాడి హ్యాండ్ అంతా కూడా గట్టిగా పట్టేసుకుంటుంటే వాడైతే ఏడుస్తూ ఉంటాడు. ఇంకో పక్క జేజే వాళ్ళ అమ్మయితే "నీకే అర్థమవ్విందా నేను చెప్పిందని" చెప్పి అడుగుతుంటే, ఇంక వాడైతే పాపం అలానే ఏడుస్తూ ఉంటాడనమాట. వాడినైతే అలా కొడుతుంటే ఇంకప్పుడే జేజే వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వస్తుంటారు. జేజే వాళ్ళ మదర్ ఉంటారు కదా! వాళ్ళ మదర్ అనమాట. ఇంకా ఆవిడైతే రాగానే చూసి అలానే షాక్‌లో ఉండిపోతూ ఉంటది. వాడు కూడా తిని కొడుకే కదా! కానీ ఇంతలా ఎందుకు కొడుతుందని చెప్పేసి ఆవిడకైతే కోపమొచ్చేస్తూ ఉంటదనమాట. ఇంకా ఆవిడైతే వెళ్లి అడుగుతూ ఉంటది. "నీకసలు బుర్ర అనేది ఉందా? చిన్న పిల్లాడిని చేసి అలా ఎవరైనా కొడతారా? ఎందుకు వాడిని అంతలా కొడుతున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఇంకా ఆవిడైతే అలానే ఉండిపోతూ ఉంటదనమాట. ఇంక వాళ్ళ అమ్మగారిని చూసైతే ఈవిడైతే కొద్దిగా సైలెంట్ అయిపోతూ ఉంటారు. ఇంకా ఆవిడ కూడా ఆరెస్‌కైతే "నువ్వు నా దగ్గరికొచ్చేసేయి" అని చెప్పేసి సైగలు చేస్తూ ఉంటదనమాట. ఇంకా ఆరెస్ కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈవిడన్నా కూడా జేజే వాళ్ళ అమ్మకి నచ్చదనమాట. ఎందుకంటే జేజే వాళ్ళ అమ్మ స్టెప్ మదర్ అనమాట ఈవిడి. జేజే వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు వచ్చేసి సెకండ్ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. దానివల్ల ఈవిడంటే జేజే వాళ్ళ అమ్మగారికైతే అసలు నచ్చదు.
క్యారెట్‌నయితే వాళ్ళ గ్రాండ్ మదర్ తన దగ్గరికి అలా తీసుకొనుంటే, జేజే వాళ్ళ అమ్మకైతే అది కూడా నచ్చదనమాట. ఆవిడ వైపే కోపంగా చూస్తుంటారు. ఇదేదో పెద్ద నా సొంత తల్లిలాగా బిల్డప్ ఇచ్చేస్తుంది ఇక్కడికొచ్చి అని చెప్పి అనుకుంటూ ఉంటది. ఇంకో పక్క క్యారెట్స్ అయితే, "మీరు నా గ్రాండ్ మదరా? నేనిప్పటికొచ్చి మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైమ్ చూస్తున్నా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే హారిస్‌నయితే జేజే వాళ్ళ అమ్మ తీసుకొని వెళ్తుంటదనమాట. వాడొచ్చేసి అడుగుతుంటాడు, "మామ్ ఎక్కడికి వెళ్తున్నాం మనిద్దరం చెప్పొచ్చు కదా!" అని చెప్పేసి అంటుంటే, "ఎక్కడికి కాదు నిన్ను మీ గ్రాండ్ మదర్ వాళ్ళ ప్లేస్‌కి తీసుకొని వెళ్తున్నాను. నువ్వక్కడే ఉండాలి" అని చెప్పేసి అంటూ ఉంటదనమాట. ఇంక వాడొచ్చేసి, "ఏంటి నేనొక్కడినే ఉండాలక్కడ? ఎందుకక్కా నేనొక్కడినే? మరి జేజే ఏమైపోవాలి? నేను లేకపోతే తను ఉండలేదు కదా! జేజేని కూడా నాతో పాటు పంపించండి" అని చెప్పేసి అంటూ ఉంటే, "లేదు లేదు జేజేకి హెల్త్ బాలేదు కదా! తనని హాస్పిటల్‌లోనే ఉండాలింకా. తనని నేను చూసుకుంటాను. అందుకే నువ్వొచ్చేసి మీ గ్రాండ్ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపో" అని చెప్పేసి వాడినైతే తీసుకొని వెళ్తూ ఉంటాది. కూడా వాళ్ళ గ్రాండ్ మదర్‌ని ఎప్పుడు చూడకుండా నిన్ననే చూసాడు. కానీ వేగంగా క్లోజ్ అయిపోయారనమాట. ఇంకా ఆమెను చూడగానే వీడైతే వెళ్లి గ్రాండ్ మదర్ అని చెప్పేసి హగ్ అవన్నీ చేసుకుంటూ ఉంటాడు. ఇంకప్పుడే జేజే వాళ్ళ పిన్ని, బాబాయ్ కూడా వస్తుంటారనమాట. వాళ్ళ బాబాయ్ అయితే అప్పుడు ఒక హీరోలో ఉండేవాడు. అతనికి కోపం కూడా కొద్దిగా ఎక్కువగానే ఉండేదనమాట. జేజే వాళ్ళ అమ్మంటే అతనికైతే అసలు నచ్చేదే కాదు. ఇంకా జేజే వాళ్ళ మదరొచ్చేసి వాళ్ళ మదర్‌కి అడుగుతుంటారు, "వీళ్ళేం చేస్తున్నారిక్కడ?" అంటే, "వాళ్ళిద్దరూ నాకు తోడుగా ఉన్నారు. అదెప్పటి నుంచి ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు యారెస్ కూడా వచ్చాడు వీళ్ళతో కంపెనీకి. నాకు చాలా హ్యాపీగా ఉందని" చెప్పేసి వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే అంటూ ఉంటారనమాట. వాళ్ళ అమ్మ వైపు చూసి, "మామ్ జేజేని కూడా ఇక్కడికి తీసుకొనొచ్చేయండి ప్లీజ్" అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళ అమ్మకైతే కోపమొచ్చేసి, "నీకసలు సిగ్గుందా? ఎప్పుడూ అదే అడుగుతూ ఉంటావు. నీకేం చెప్పాను నేను" అంటూ ఉంటే, ఇంక వాడైతే ఏడ్చేస్తుంటాడనమాట. ఇంక వాళ్ళ అమ్మ అయితే వాళ్ళందరూ ఉన్నారని చెప్పేసి కవర్ చేద్దామని ట్రై చేస్తుంటది. "ఏడవద్దు" అని చెప్పేసి అంటుంటే, కానీ వాడైతే ఏడుస్తుంటాడు. ఇంకప్పుడే వాళ్ళ పిన్ని కూడా వచ్చి, "ఏడవద్దు ఎందుకు ఏడుస్తున్నావు? మేమందరం ఉన్నాం కదా! నువ్వసలు ఏడవకు. నీకేం అవ్వదులే. మేము బాగా చూసుకుంటాం నిన్ను" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంకో పక్క వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటారనమాట. "నీకు పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో కూడా తెలీదని" చెప్పేసి తిడుతూ ఉంటారు. ఇంక వాళ్ళ పిన్నొచ్చేసి, "నువ్వు ఏడవద్దు. నేనేం బయటదాన్ని కాదు. మీ అమ్మ నేను సొంత అక్కా చెల్లెలమే. మీ అమ్మ నాకు అక్క అవుతది. నేను నీకు పిన్నినవుతాను. నేనున్నాను కదా నిన్ను బాగా చూసుకోవడానికి" అని చెప్పేసి అంటూ ఉంటది. వాళ్ళ పిన్నయితే, "సరే నీ నేమ్ మళ్ళీ చెప్పు. నేను సరిగ్గా వినలేదు" అని చెప్పేసి అడుగుతుంటే, నా నేమొచ్చేసి ఏఆర్ఎస్ అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా ఆవిడైతే వాడిని సైలెంట్‌గా ఉంచుదామని చెప్పేసి చాలానే ట్రై చేస్తుంటది. "నువ్వు ఏడవకూడదు. గుడ్ బాయ్‌వి కదా! నేను నీకున్నాను కదా పిన్నిని. ఇంకెప్పుడు ఏడవద్దు" అని చెప్పేసి అంటుంటే ఇంకా వాడైతే సైలెంట్ అవుతుంటాడనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఏడవకుండా ఉంటాడు. ఇంక వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే, వీడు డల్‌గా ఉన్నాడని చెప్పేసి, "నువ్వేంట్రా నీ బోన్స్ అవి అలా ఉన్నాయి. నేను గాని ఒక్క దెబ్బ కొడితే నీ బాడీలోని ఆ బోన్స్ కూడా బ్రేక్ అయిపోతాయి తెలుసా" అని చెప్పేసి వాడితో ఆటలాడుతుంటాడనమాట. ఇంకో పక్క వాళ్ళ పిన్నొచ్చేసి, "నువ్వు అలా అనకు వాడు ఇప్పటికే ఏడుస్తున్నాడని" చెప్పేసి అంటుంటే వాడొచ్చి విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఇంక వాళ్ళ గ్రాండ్ మదర్ కూడా అదే అంటారనమాట. "వాడుండే దానికి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అలా ఏడిపించొద్దని" చెప్పేసి అంటూ ఉంటే, ఇంక వాళ్ళందరూ కూడా "ఇతనెవరో కాదు నీకు మీ బాబాయ్ అవుతాడు. అతను అలాగే జోక్స్ అవన్నీ వేస్తాడు. పట్టించుకోవద్దు" అని చెప్పేసి అంటుంటే, ఇంక వీడు కూడా సరే అని చెప్తూ ఉంటాడు. ఇంక వాళ్ళ అమ్మొచ్చేసి, "సరే నేను వెళ్తాను టైం అవ్వింది. నువ్విక్కడ జాగ్రత్తగా బుద్ధిగా ఉండాలని" చెప్పేసి అంటూ ఉంటది. టీఆర్ఎస్ వచ్చి, "మీరు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు జేజేని కూడా తీసుకొని రండి. మీరు ఒక్కలే రావద్దని" చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఆవిడైతే అసలేం పట్టించుకోదనమాట. సరే నేను వెళ్తానని వాళ్ళందరితో చెప్పేసి వెళ్ళిపోతుంటే వీడొచ్చేసి ఏడుస్తుంటాడు. అమ్మ, అమ్మ అని. కానీ ఆవిడైతే అసలు పట్టించుకోదనమాట. అలానే వెళ్ళిపోతూ ఉంటది. ఇంకో పక్క హారిస్ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే వచ్చేసి సోఫా దగ్గర కూర్చుంటే వాళ్ళ బాబాయ్ వచ్చేసి, "ఏంట్రా ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంటావు. ఒక్క గేమ్ కూడా ఆడవు. నువ్వు మీ అమ్మ గురించి ఆలోచిస్తున్నావేటి? ఆవిడ ఎప్పటికి తిరిగి రాదని" చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ పిన్నొచ్చేసి, "నేను నీకొకటి చెప్పాలి. ఒక స్కూల్‌లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంచి స్కూలు. అలానే నీకు కూడా స్కూల్ బాగా నచ్చుతుంది. గేమ్స్ అవన్నీ కూడా ఆడుకోవడానికి ఉంటది. అంతేకాకుండా నీ ఫ్యూచర్ కూడా చాలా బావుంటది. నువ్వు జాయిన్ అవుతావు కదా ఆ స్కూల్‌లో" అని చెప్పేసి అడుగుతూ ఉంటది. ఇంక వాడొచ్చేసి, "లేదు లేదు నేను జాయిన్ అవ్వను. నేను జేజే ఎక్కడుంటే అక్కడే ఉంటాను. జేజేని విడిచి నేను వేరే స్కూల్‌లోని జాయిన్ అవ్వనని" చెప్పేసి అంటూ ఉంటాడు.
అంతే కాదు, మా అమ్మ కూడా తిరిగొస్తది నన్ను తీసుకొని వెళ్ళడానికి. అప్పుడు నేను, జేజే హ్యాపీగా ఉంటామని చెప్పేసి అంటూ ఉంటే, ఇంక వాళ్ళ పిన్ని చెప్తూ ఉంటది, "అదంతా నువ్వు ఆలోచించకూడదు. మీ అమ్మొస్తదని చెప్పేసి కలలు కనకూడదు. నేను చెప్పింది చెయ్యి" అని చెప్పి అంటూ ఉంటది. ఇంకప్పుడే వాళ్ళ అమ్మాయితో వస్తుంటదనమాట. వీడైతే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. నా కోసం వచ్చిందేమో అనుకుంటూ ఉంటాడు. ఆవిడైతే ఏదో ఫైల్ అవ్వడానికి వస్తూ ఉంటది. ఇంక వాడేం చేస్తాడంటే వెళ్లి ఆవిడని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటాడు. నేను నిన్ను చాలా మిస్ అవ్వానని చెప్పేసి అనేసి వాళ్ళ పిన్నితో కూడా చెప్తూ ఉంటాడు. నేను నీకు చెప్పాను కదా మా అమ్మ వస్తదని. ఇదిగో చూడు మా అమ్మ వచ్చింది నా కోసం అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. వాడొచ్చేసి అడుగుతూ ఉంటాడు, "అమ్మ మనం ఇంటికే కదా వెళ్తాము. నువ్వు నన్ను ఇంటికి తీసుకొని వెళ్తావు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటే, "ఏరెస్ లేదు నేను చెప్పింది ఒక్కసారి విను. నువ్వు ఇక్కడే ఉండాలి. మీ పిన్ని నిన్ను బాగా చూసుకుంటది. మంచి స్కూల్‌లో జాయిన్ చేస్తది. నువ్వు నా మాట వినాలని" చెప్పేసి అంటూ ఉంటే, ఇంక వాడొచ్చేసి సాడ్ అయిపోతూ ఉంటాడనమాట. "నువ్వలా సాడ్ అవ్వకూడదు. ఆవిడ నీకు మంచి స్కూల్‌లో జాయిన్ చేసి నీకు కావాల్సిన ఫుడ్డు, టాయ్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉంటది. నీ లైఫ్‌కి ఏం ప్రాబ్లమ్ ఉండదు. నువ్విక్కడుంటే చాలా హ్యాపీగా ఉంటావు. సరేనా అని చెప్పేసి అంటూ ఉంటాదనమాట. ఇంక వాడొచ్చేసి ఇదంతా నువ్విక్కడికి తీసుకురాకముందు కూడా చెప్పావు కదా! మళ్ళీ ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అడుగుతుంటే, ఇంక ఆవిడొచ్చేసి "నువ్విక్కడే ఉండాలి. ఎందుకంటే నేను జేజేని చూసుకుంటాను. మీ ఇద్దరినంటే నేను చూసుకోలేను కదా!" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వాడొచ్చేసి అడుగుతూ ఉంటాడు, "మీకు జేజే అంటేనే కదా ఇష్టమని" చెప్పేసి అంటూ ఉంటే, "లేదు లేదు అలా ఎందుకు అనుకుంటావు? నాకు మీ ఇద్దరు కూడా ఇష్టము" అని చెప్పేసి అంటూ ఉంటే, "లేదు లేదు నాకు తెలుసు. మీకు జేజే అంటేనే ఇష్టమని" చెప్పేసి అంటూ ఉంటాడు. వాడికైతే అర్థమవుతూ ఉంటది. ఈవిడికి నాకంటే జేజేనే ఎక్కువ. తనే ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పేసి అనుకోని అడుగుతూ ఉంటాడు. "నాకు తెలుసు. నేను చాలా సార్లు గమనించాను. మీరు జేజేనే బాగా చూసుకున్నారు. నన్నెప్పుడూ ఒక కొడుకులాగా కూడా చూడలేదు. ఇప్పుడు అర్థమవుతుంది. నీకు జేజే ఉంటే చాలు. నువ్వు నన్నసలు పట్టించుకోవు. ఎందుకంటే నేనంటే నీకిష్టం లేదు కాబట్టి. నీకు జేజే ఒక్కదే ఇష్టమని" చెప్పేసి అంటుంటే, ఇంకా ఆవిడొచ్చేసి హగ్ చేసుకుందామని దగ్గరికి తీసుకుంటూ ఉంటది. వాడొచ్చేసి వాళ్ళ అమ్మని తోసుకొని వెళ్ళి వాళ్ళ పిన్నిని హగ్ చేసుకుంటూ ఉంటదనమాట. వాళ్ళ పిన్నొచ్చేసి, "నువ్వలా ఏడవకూడదు. నీకు నేనున్నాను కదా!" అని చెప్పేసి ఓదారుస్తుంటారు. ఇంకా సీన్ కట్ చేస్తే వాళ్ళు కొంచెం పెద్దయ్యాక చూపిస్తుంటారు. ఏరస్ వచ్చేసి జేజేని మీట్ అవ్వడానికి వెళ్తూ ఉంటాడు. జేజే కూడా వాళ్ళ అన్నయ్యని చూడగలి త్వరగా వచ్చేస్తుంటదనమాట హ్యాపీగా. ఇక్కడ వాళ్ళందరూ అడుగుతుంటారు, "ఎవరు అబ్బాయి?" అని చెప్పేసి అంటూ ఉంటే, "ఎవరు అని అడుగుతున్నారేటి? తను మా అన్నయ్య మీకు తెలీదా? నా సొంత అన్నయ్యే తను" అని చెప్పేసి వాళ్ళందరితో చెప్తూ ఉంటది. ఇంక తను వాడి దగ్గరికి వెళ్ళగానే వాడైతే ఇంగ్లీష్‌లో అడుగుతుంటాడు. "నీ స్లిప్పర్స్ ఏవి? అసలు ఎక్కడికి వెళ్ళాయంటే" "ఏంటి నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు" అని చెప్పేసి జేజే అయితే అలానే అడుగుతూ ఉంటదనమాట వాళ్ళ అన్నయ్యకి. జేజే అయితే చెప్తూ ఉంటది, "నువ్వు నా స్లిప్పర్స్ అడిగావు కదా! ఇదిగో ఇక్కడ ఆడుకోవడానికి వచ్చినప్పుడు పోయాయి" అని చెప్పేసంటే వాడైతే, "ఎందుకు ఇక్కడ ఆడుతున్నావు? చూసావా ఎలాగుంది ప్లేస్ డేంజర్‌గా" అంటుంటే, "లేదు లేదు ఇక్కడికి చాలామంది పిల్లలొస్తారు ఆడుకోవడానికి. ఈ ప్లేస్ నా ఫేవరెట్ నీకు తెలుసా? చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా!" అని చెప్పేసి అంటూ ఉంటది. ఇంక వాడొచ్చేసి తనకి స్లిప్పర్స్ లేవని చెప్పి వాడి షూ అంతా కూడా తీసేసి ఇస్తూ ఉంటాడు వేసుకోమని. తను కూడా వేసుకుంటుంటదనమాట షూ అంతా. ఇంక వాడొచ్చేసి తనకైతే సైకిల్ నేర్పిస్తూ ఉంటాడు. ఇంక తను సైకిల్ నేర్పిస్తున్నప్పుడు తన నెక్ పైన ఒక దెబ్బ లాంటిదుంటది. అడుగుతుంటాడు, "ఏమవ్విందంటే" "అదంతా కూడా నువ్వు పట్టించుకోకు వదిలేసేయి" అని చెప్పేసి జేజే అంటూ ఉంటది. వాడికి అర్థమవుతూ ఉంటది. "నిజం చెప్పు స్టెప్ ఫాదర్ నిన్నేమన్నా అన్నారా? అతను మళ్ళీ నిన్ను కొట్టారా?" అని చెప్పేసి అడుగుతుంటే, ఇంక జేజే అయితే "నేను ఇంటికి వెళ్ళిపోతాను" అని చెప్పేసి కొద్దిగా సాడ్ అయిపోతూ ఉంటదనమాట. ఇంక తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది. ఇంక వీడు కూడా వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్తుంటే, ఇంక అక్కడైతే వాడు ఒక కార్ చూస్తుంటాడు. ఇంక వాడైతే ఏంటి ఈ కార్ ఎప్పుడు కూడా నన్ను ఫాలో అవుతూనే ఉంటది. అసలెవరుంటారో కూడా తెలీదు ఈ కార్‌లో. నాకు ఆ కార్ చూస్తేనే భయమేస్తదని చెప్పేసి వాడు కూడా వేరే ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంటాడు. వాడైతే స్కూల్‌కి వెళ్తూ ఉంటాడనమాట. ఇంక అక్కడ కూడా ఆ కార్ వస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అడుగుతూ ఉంటారు. "ఏరెస్ అసలు ఎవరతను రోజు వస్తాడు, నిన్ను ఫాలో అవుతాడు, అలానే ఇక్కడ ఉండిపోతాడు, నీకేమవుతాడని" చెప్పేసి అంటుంటే ఇంక వాడొచ్చేసి అతని వైపే చూస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే వాడికైతే కాలొస్తుంటది. వాళ్ళ గ్రాండ్ మదర్ కాల్ చేస్తుంటారు. "చెప్పండి గ్రాండ్ మదర్" అని చెప్పేసి అంటుంటే, "నువ్వెక్కడున్నావు? అర్జెంట్‌గా ఇంటికి రావాలి. ఎందుకంటే జేజే కనిపించడం లేదు" అనగానే వాడైతే షాక్ అయిపోతూ ఉంటాడనమాట. ఇక కారు బయటున్నవాడు కూడా కారులోకి ఎక్కి ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. యారేస్ మాత్రం అతని వైపే చూస్తూ ఉంటాడు. ఇంక వాడైతే తనకు కనిపించడం లేదని చెప్పేసి తన ఫేవరెట్ ప్లేస్ చెప్తూ ఉంటది కదా! పిల్లలతో అందరితో కలిసి ఆడుతూ ఉంటది. అక్కడికైతే వెళ్లి వెతుకుతూ ఉంటాడు. తిని ఫేవరెట్ ప్లేస్ ఇదా అన్నది, ఇక్కడే ఎక్కువగా ఉంటానన్నది కదా! తనేంటి ఇక్కడ కూడా లేదని చెప్పేసి ఆ ప్లేస్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు.
ఇంక జేజే అయితే ఒక ప్లేస్‌లో ఉంటదనమాట. తన బాడీ అంతా కూడా బ్లడ్, హెయిర్ అంతా లీవ్ చేసుకొని, తన ఫేస్ కూడా బ్లడ్డే ఉంటది. చెప్పులు అవేమి ఉండవనమాట. తనైతే అలానే ఉంటది. అది చూసి యారెస్ అయితే భయపడిపోతూ ఉంటాడనమాట. వాడికి ఏడుపు కూడా వచ్చేస్తూ ఉంటది. ఇంక వాడైతే మళ్ళీ తలుచుకొని చూస్తూ ఉంటే అక్కడైతే ఎవరుండరనమాట. వాడు అలా ఊహించుకుంటూ ఉంటాడు. తనైతే ఒక ప్లేస్‌లో కూర్చొని ఏదో పోయిన దానిలాగా ఏడుస్తుంటదనమాట. ఏదో మైకంలో ఉండిపోతుంటది. ఇంక ఆరెస్ వెళ్ళి త్వరగా తన్ని హగ్ చేసుకుంటూ ఉంటాడనమాట. "ఏమైపోయావు? నీ గురించి చాలా సేపటి నుంచి వెతుకుతున్నావు. అసలెక్కడున్నావు నువ్వు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ తనైతే అవేం పట్టించుకోదనమాట. వాళ్ళన్నీ వచ్చినట్టు కూడా తనకైతే అనిపించదు. ఇంక అలానే ఏదో ఆలోచిస్తూ ఉంటది. ఇంక వాడు అడుగుతూ ఉంటాడనమాట. "ఏంటి నీ నెక్ అవన్నీ కూడా చాలా రెడ్‌గా ఉన్నాయి. ఎవరైనా ఏమైనా చేశారా ఏంటి?" అని చెప్పేసి అడుగుతుంటే, తను మాత్రం ఆ పక్కకి అలానే చూస్తూ ఉంటది. వాడికైతే డౌటొచ్చి వాడు కూడా చూస్తాడనమాట ఎవరైనా ఉన్నారేమో అని. కానీ అక్కడైతే ఎవరుండరు. వాడైతే అడుగుతూ ఉంటాడు మళ్ళీ, "ఎవరైనా నీ మీద ఏమైనా ప్రయత్నం చేశారా ఏంటి? ఏమైనా అన్నారా? ఎవరైనా టచ్ చేశారా ఏంటి?" అని చెప్పేసి అవన్నీ అడుగుతుంటే, తనైతే ఏం సమాధానం ఇవ్వదనమాట. అలానే ఉండిపోతూ ఉంటది. కేఆర్ఎస్ అంటూ ఉంటాడు, "నువ్వేం భయపడొద్దు. వాడెవడో గాని పట్టుకొని అమ్మ వాడి మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తది. వాడు పోలీస్ స్టేషన్‌లో ఉంటాడులే" అని చెప్పేసి అంటూ ఉన్నా సరే జేజే అయితే పట్టించుకోదు. ఇంక తననైతే హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తుంటారు. డాక్టర్ అయితే చెప్తూ ఉంటారనమాట. తినికి ఇలా జరగడం వల్ల తిను కొన్నిసార్లు తన గతాన్ని కూడా మర్చిపోతూ ఉంటది. తన పక్కనే తన సొంత వాళ్ళున్నా కూడా తనకైతే ఎవరో బయట వాళ్ళనే చూస్తది. భయపడిపోయి అని చెప్పేసి జేజే గురించి చెప్తూ ఉంటది. ఇంక వాళ్ళందరూ కూడా సాడ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా డాక్టర్‌కైతే థాంక్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ అలా వెళ్ళిపోతూ ఉంటే, ఆరెస్ అయితే తన చెల్లి గురించి అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడనమాట. జేజే కూడా కొద్దిగా డల్‌గానే ఉంటది. వాళ్ళ గ్రాండ్ మదర్ అయితే, "సరే నేను వెళ్తాను. నువ్వు బాగా రెస్ట్ తీసుకోవాలి సరేనా" అని చెప్పేసి అంటూ ఉంటే, ఇంక జేజే కూడా సరే గ్రాండ్ మదర్ అని చెప్పేసి అంటూ ఉంటది. తన బ్యాక్ సైడ్ అయితే ఒక కట్టు కట్టేసి ఉంటది. తనైతే అది చూసి, "ఏంటి నా బ్యాక్ సైడు ఎందుకు నాకు ఇంక వాడొచ్చేసి ఏం కాలేదని చెప్పేసి దెబ్బలు తగిలాయి అంతే" అని చెప్పేసి అనమాట. "నాకు దెబ్బలు తగలడం ఏటి? అసలు నన్నెవరు కొట్టారు?" అని చెప్పేసి తనైతే అడుగుతూ ఉంటదనమాట. ఇంక వాడైతే కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే అదంతా నువ్వే గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే, ఇంక తనకైతే ఏం గుర్తుండదనమాట. అదే ఆలోచిస్తూ ఉంటది. ఇంక ఆరెస్ వచ్చేసి, "సరే నువ్వు అవేవి ఆలోచించొద్దు గానీ, నీకిప్పుడు బాగా రెస్ట్ అనేది అవసరం. బాగా రెస్ట్ తీసుకో" అని చెప్పేసి అంటూ ఉంటాడు. జేజే వచ్చేసి, "అవును అమ్మెక్కడుంది? అమ్మెందుకు రాలేదని" చెప్పి అడుగుతూ ఉంటే, "ఏమో నాకు కూడా తెలీదు. వస్తుందేమో ఎవరికి తెలుసు. నువ్వు ఎవరి గురించి ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. నువ్వు త్వరగా రికవరీ అవ్వాలని" చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక వాడైతే జేజేని పడుకోబెట్టి, ఇంక వాడు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ, తనని చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. అసలేంటి మా చెల్లికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది ఎపిసోడ్ 8లోని పార్ట్ 1. ఎపిసోడ్ అయితే చాలా లాంగ్ ఉందనమాట. అందుకే 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. పార్ట్ 2 వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.